నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారైతే నేను మనస్ఫూర్తిగా బాగుంటుందంటే కోరుకుంటా ఉన్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే మేమైతే తిరుపతికి అయితే బయలుదేరుతా ఉన్నాం అనమాట. 7 శనివారాల వ్రతం అయితే నేను చేసుకున్నాను. దాదాపుగా నెల అయిపోయింది. వారాలు కూడా పూర్తి అయిపోయాయి. చాలా అంటే చాలా బాగా పూజ కూడా జరిగింది అనమాట. నేను మా వారు ఇద్దరం కలిసే చేసుకున్నాము. ఇంకా ఆయన నుంచి పిలుపు రాలేదు అని అనుకుంటా ఉండే. ఇంక ఇప్పుడైతే పిలుపు వచ్చేసింది. పూజ అయినాక నెల రోజులకి ఇంకా వెళ్ళిపోతా ఉన్నాము. స్వామివారికి ముడుపు అయితే కట్టేసుకున్నాం మేము. ఇంకా ముడుపు అయితే చెల్లించడానికి అయితే ఇంకా నేను మా వారు ఇద్దరమే అయితే వెళ్తా ఉన్నాము. అది లగేజ్ కూడా ప్యాక్ చేసుకున్నాము. పూజ అయితే ఇలా చేసుకున్నాము. ఈరోజు సోమవారం కూడా ఉంది కాబట్టి ఇంకా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకొని ఇద్దరం కలిసి అయితే బయలుదేరుతా ఉన్నాము. మా జరుగుతుందో ఏంటో ఆయన మీద భారం వేసి అయితే వెళ్తా ఉన్నాము. ఆయన నుంచి పిలుపు వచ్చింది కాబట్టి ఇంకా మనం అనుకుంటే అవ్వదు, ఆయన అనుకోవాలి. ఇంకా అందుకే ఆయన నుంచి పిలుపు వచ్చింది కాబట్టి మేమైతే బయలుదేరుతా ఉన్నాము. చలో, దీంట్లో అయితే స్వామివారి ముడుపు అయితే పెట్టేసుకున్నాము. నేనైతే ఇంకా నేను తీసుకున్నాను ఈ బ్యాగ్ వచ్చేసి. ఇదైతే ఈజీగా ఉంటుంది అన్నట్టుగా. చలో వెళ్ళిపోదాం తిరుపతికి. గోవిందా గోవిందా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీవారి దర్శనంకి అయితే మా ప్రయాణం మొదలైపోయింది. ఇంకా ముందు నుంచి అయితే ఏ ప్లాన్స్ కూడా లేకుండే కాబట్టి మా ప్రయాణం ఎలా సాగింది ఏంటి అన్నదంతా కూడా ఈ వీడియోలో చూసేసేయండి. ఇంకా మేమైతే ముందు నుంచి ఏం ప్లాన్స్ చేసుకోలేదు అని అయితే అన్నాను కదా. ఇంకా మేమైతే ఆదివారం మాట్లాడుకున్నాము, రేపు సోమవారం వెళ్ళిపోదాము తిరుపతికి అన్నట్టుగా నేను మా వారు. సరే అనేసి ఆదివారం అయితే ట్రైన్స్ అన్నీ కూడా చెక్ చేసుకున్నాము. ఇంకా సోమవారం 9 గంటల నుంచి అయితే ఉండిందనమాట. అదోనిటు ఇంకా రేణిగుంట్లనో ఎరుగుంట్లనో ఉండింది. ఇంకా అక్కడ నుంచి ఎలాగో తిరుపతి దగ్గరే కాబట్టి ఇంకా మనం ఇద్దరమే ఉంటాం కాబట్టి నైట్ దిగినా కూడా ఏదో ఆటోనో బస్సునో పట్టుకొని వెళ్ళిపోవచ్చులే, పిల్లలు కూడా ఉండరు కదా అని అయితే అనుకుని మాట్లాడుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఇంకా పిల్లల్ని కూడా స్కూల్కి అయితే పంపించేసి పూజ అవి చేసుకొని ఇంకా మేము సోమవారము బయలుదేరిపోయామన్నమాట. ఇంకా మా ఊరు దాటాకైతే మేము ట్రైన్స్ మళ్ళీ చూసాము, ఎక్కడ దాకా వచ్చిందో ట్రైన్ అన్నట్టుగా. ఇంకా తీరా చూస్తేనేమో ఆ రోజు ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఏదైతే అయ్యింది ఇంకా మేమైతే వెళ్ళాలని అయితే ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇంకా మళ్ళీ ఆదోని స్టేషన్కి అయితే వెళ్ళేసి మళ్ళీ అక్కడ ఒకసారి ట్రైన్స్ చూసామన్నమాట. ఇంకా ఆదోని నుంచి అయితే ఏవీ లేకుండే, ఇంకా లేవు అనేసి మళ్ళీ గుంతకల్ నుంచి అయితే చూసాము. ఇంకా గుంతకల్ టు తిరుపతి ఉండిందనమాట. సర్లే మనం గుంతకల్కి వెళ్ళేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం అన్నట్టుగా మళ్ళీ గుంతకల్ టికెట్స్ అయితే తీసుకొని ఇంకా గుంతకల్కి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ మేము దిగడానికి మళ్ళీ అక్కడ కూడా ట్రైన్ మిస్ అయిపోయింది మొత్తానికి అక్కడైతే. ఇంకా మళ్ళీ అక్కడ నుంచి అయితే సాయంత్రం దాకా మళ్ళీ ట్రైన్స్ అయితే లేవు అని చెప్పారనమాట. మళ్ళీ మేము ఫోన్లో కూడా చూస్తే సాయంత్రం 6ంటికి అయితే ఉండింది. ఇంకా అంతసేపు ఎలా కూర్చుంటాము. అందులో వచ్చేసి మేము నైట్ లోపు తిరుపతికి చేరుకుంటే అక్కడైతే స్వామివారి దర్శనానికి టికెట్స్ మనకి క్యూ లైన్లో కూర్చున్నా ఎప్పుడు ఇస్తారో ఏంటి ఇవి ఏం తెలియవు కాబట్టి నైట్ లోపు తిరుపతికి చేరుకోవాలనేది మా టార్గెట్ ఉండే అనమాట ఆ రోజు. ఇంకా సర్లే అన్నట్టు మళ్ళీ గుత్తి నుంచి అయితే చూసామన్నమాట. గుత్తి నుంచి అయితే 3 గంటలకు ఉండింది. ఇంకా అక్కడికి వెళ్ళాలన్నట్టుగా మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళేసి మరి బస్ అయితే ఎక్కేసి గుత్తికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడికైతే వెళ్ళేసి స్టేషన్లో కాసేపు కూర్చున్నాము. ఇంకా ఆ రోజు అయితే మేము పొద్దు నుంచి కూడా ఏమి కూడా తినలేదన్నమాట. అసలు ఏమి కూడా దొరకలేదు మాకు ఆ రోజు. ఇంకా టీ అవి బిస్కెట్స్ అక్కడ మళ్ళీ గుత్తిలో అయితే స్టేషన్లో కనిపించాయి, అవి కూడా తినేసి అక్కడ కాసేపు కూర్చున్నాక ఇంకా వర్షం అయితే పడుతూ ఉండే అక్కడ కూడా. ఇంకా మళ్ళీ గుత్తి నుంచి ఇంకా డైరెక్ట్గా అయితే తిరుపతికి ట్రైన్ అక్కడ దొరికింది మాకు. 3 గంటలకైతే ఎక్కేసాము. 3 అంటే 3:30కేమో వచ్చింది. అలా గుంతకల్ నుంచి తిరుపతికి అలా సాగిందనమాట మా ప్రయాణం. చాలా అంటే చాలా రిస్క్ అయింది ఈసారి. ఇంకా అలాగే వెళ్ళిపోయాం, ఏదైతే అయిందిలే అన్నట్టుగా. ఇంకా తిరుపతికి వెళ్ళేసరికి నైట్ 11 అయితే ఏమో అయింది టైము. ఇంకా అక్కడ డ్రైవర్లని కనుక్కున్నాం అనమాట. అంటే స్టేషన్లో తిరుపతి స్టేషన్లో కనుక్కుంటే టికెట్స్ ఎక్కడ ఇస్తారు ఏంటి అని డీటెయిల్స్ కనుక్కుంటే వాళ్ళైతే అన్నారు శ్రీనివాస కాంప్లెక్స్కి వెళ్ళండి, అక్కడైతే దొరకొచ్చు మీకు టికెట్లు అని చెప్పారు. ఇంకా అక్కడ నుంచి ఆటో పట్టుకొని మేము శ్రీనివాస కాంప్లెక్స్కి వెళ్ళాము. ఇంకా అక్కడైతే ఇంకా మొత్తం చాలా జనాలే ఉండే అనమాట. ఇంకా మేమైతే చూసి ఇంక అక్కడే కూర్చున్నాము. నైట్ మొత్తం కూడా నిద్రపోలేదు. అంటే టికెట్స్ ఎప్పుడు ఇస్తారో ఏంటో తెలియదు కాబట్టి ఇంక అక్కడ ఉండే వాళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళు రేపు మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ చేస్తారు టికెట్స్ ఇవ్వడము, పొద్దున్నైతే లేదు వెళ్ళిపోండి మీరు సర్వదర్శనానికి అని అయితే చెప్పారు. ఇంకా మేమైతే లేదు టికెట్స్ తీసుకొని వెళ్తేనే కొంచెం మనం సేఫ్ అన్నట్టుగా మేము ఆలోచించుకొని ఇంకా నైట్ అంతా అక్కడే కూర్చున్నాం అనమాట. నిద్ర కూడా పోలేదు, ఫుడ్ లేదు, అసలు చాలా ఇబ్బంది అయింది. ఇంకా అలాగే నైట్ అంతా కూర్చుంటే పొద్దున 3 గంటలకైతే క్యూ లైన్లోకి వదిలారు.
ఇంకా ఒక గంట కంపార్ట్మెంట్స్లో కూర్చోపెట్టేశారనమాట. ఒక గంట అయితే కూర్చొని 5 గంటలకైతే టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకా నిద్ర లేదు కాబట్టి ముఖం అంతా పీక్కుపోయింది. ఇంకా అలా కూర్చొని 5:30కైతే మాకు టికెట్ అయితే మా చేతిలోకి పడింది. నిజంగా మా హ్యాపీనెస్ చూడాలి. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. టికెట్ సంపాదించేసాం అబ్బా స్వామివారివి అనేసి. ఇంకా అలా టికెట్ తీసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసి ఇంకా కార్లో అయితే కూర్చున్నాము. ఇంకా అది ఫుల్ అయ్యేదాకా వాళ్ళు ఎలాగో వదలరు కాబట్టి ఆ లోపు ఇంకా కొంచెం టీ అయితే తాగేసాము. కొంచెం మైండ్ అయితే రిలీఫ్ అయిందనమాట. ఇంకా నిద్ర కూడా లేదు కాబట్టి ఇంకా అలా టీ తాగాము. ఇంకా ఆయన కూడా పైకి తీసుకొని వదిలేసరికి ఇంకా మొత్తం తెల్లగా అయిపోయింది. దాదాపుగా 8 అయితే అయిందనమాట. ఇంకా అక్కడ పైకి వెళ్ళాక మళ్ళీ నేను లగేజ్లు అన్నీ పెట్టుకొని ఒక చోట అయితే కూర్చున్నాను. ఇంకా మా వారు మళ్ళీ రూమ్స్ కోసం లైన్లోకి అయితే వెళ్ళారనమాట. ఆయన 8 గంటలకేమో వెళ్తే ఇంకా దాదాపుగా 10:30, 11కైతే బయటికి వచ్చారు. అలా 11 గంటలకైతే మా వారు రూమ్ తీసుకొని బయటికి అయితే వచ్చారు. రూమ్ కూడా దొరికిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా మాకైతే మంగళవారం టికెట్స్ ఇచ్చారు. ఇంకా స్వామివారి దర్శనానికి అయితే మేము బుధవారం వెళ్ళాలి. ఇంకా మంగళవారం మొత్తం కూడా ఖాళీనే. ఇంకా మేమైతే అనుకున్నాం వరాహస్వామి దర్శనం కూడా చేసేసుకుందాం ఈరోజే. ఇంకా నెక్స్ట్ డే మనకి ఈజీగా ఉంటుంది అన్నట్టుగా మేము మాట్లాడుకున్నాం అనమాట. ఇంకా అలా తిరుపతి మొత్తం కూడా ఒక రౌండ్ అయితే వేసేసాను. నా హ్యాపీనెస్ అయితే అంత ఇంత కాదు, ఇంకా నా కళ్ళల్లోనే కనిపిస్తూ ఉంది. నేనైతే ఫుల్ హ్యాపీ అయితే ఉండే అనమాట. ఆ రోజు మొత్తం చక్కర్లు కొట్టేసామన్నమాట. అంతా కూడా తిరుపతి మొత్తము అలా నడుస్తూ చూస్తూ కాసేపు చాలా అంటే చాలా నిదానంగా ప్రశాంతంగా వెళ్ళాము. ఎలాగో ఇంకొక రోజు గ్యాప్ ఇచ్చే మనకి టికెట్స్ ఇస్తారు కాబట్టి టెన్షన్ ఏమి ఉండదు అనమాట. ఇంకా మేమైతే అనుకున్నాము వరాహస్వామి దర్శనం అయితే చేసేసుకుందాం ఈరోజే. స్వామివారి దర్శనం కాకముందే వరాహస్వామి దర్శనం అవ్వాలి కంపల్సరీగా. ఇంకా అందుకే కోనేరుకి అయితే వెళ్ళేసి అక్కడైతే స్నానం అవి చేసేసుకొని ఆ తర్వాత వరాహస్వామి దర్శనానికి అయితే వెళ్దాము. ఇంకా నెక్స్ట్ డే స్వామివారి దర్శనం ఉంటుంది అన్నట్టుగా అయితే మాట్లాడుకొని ఇంకా అలా తిరుపతి మొత్తం చక్కర్లు కొడుతూ ఇంకా కబుర్లు చెప్పుకుంటూ నేను మా వారు వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మేమైతే కోనేరు దగ్గరికి వెళ్ళేసి ఇంకా అక్కడైతే స్నానం అవి కూడా చేసేసుకున్నాం. అలా ఒక రౌండ్ అయితే వేసేసి కోనేరు దగ్గరికి అయితే వెళ్ళిపోయాం డైరెక్ట్గా. ఇంకా కోనేరులో కూడా స్నానం అవి చేసాము. మెసేజ్ ఎంతసేపు కూడా రాలేదు. మాకు కొంచెం టెన్షన్ అయింది, రూమ్ కన్ఫర్మ్ అవుతుందా లేదా, ఎట్లా ఉంటుందో ఏమో. ఎందుకంటే మాకు 2 రోజులు అయితే అవుతుంది అక్కడ ఉండడానికి. ఎలాగూ దర్శనం కూడా మాకు నెక్స్ట్ డే మధ్యాహ్నంకి ఉంది కాబట్టి ఇంకా మేము ఎలాగూ రావడానికి నైట్ అయిపోతుందని నాకు ముందే అనిపించింది. అందుకే ఇంకా మంగళవారం ఉండాలి, బుధవారం నైట్ ఉండాలి, 2 రోజులు స్టే అక్కడే ఉంటుంది కాబట్టి ఇంకా రూమ్ ఉంటేనే బాగుంటుందని అయితే అనిపించింది. మేము ఇంకా కోనేరులో స్నానం అవి చేశాక కూడా ఒకసారి మళ్ళీ ఫోన్ చెక్ చేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ లగేజ్లన్నీ కూడా రూమ్లో పెట్టేసి ఇంకా వరాహస్వామి దర్శనానికి వెళ్దాము అన్నట్టుగా. ఇంకా అప్పుడు కూడా మెసేజ్ రాలేదు, వస్తుందో లేదో రూమ్ దొరుకుతుందో లేదో అన్నట్టుగా కొంచెం టెన్షన్ పడ్డామన్నమాట. ఇంకా ఏదైతే అది అయిందిలే అన్నట్టు ఇంకా వరాహస్వామి దర్శనానికి అయితే మేము క్యూ లైన్లోకి వెళ్ళాము. ఇంకా తిరుపతిలో జనాలు లేరు అన్న మాటే వినిపించదేమో బహుశా. ఫుల్ రష్గా ఉండే ఆ రోజు కూడా. ఇంకా మేము లగేజ్లు కూడా బయటనే పెట్టేసి వరాహస్వామి దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా లైన్లోకి వెళ్ళాక మధ్యలో సగంలో ఉన్నాము. అప్పుడైతే మాకు రూమ్ కన్ఫర్మ్ అయినట్టుగా మెసేజ్ వచ్చిందనమాట. అమ్మయ్య అనిపించింది. ఇంకా అలా వరాహస్వామి దర్శనం కూడా చాలా మంచిగా జరిగింది. దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసాము. ఇంకా వరాహస్వామి దర్శనం అయ్యాక డైరెక్ట్గా అయితే అన్నం తినేసే రూమ్కి వెళ్దామని అయితే అనుకున్నాం మేము. ఇంకా అప్పటికే మెసేజ్ వచ్చేసి చాలాసేపు అయింది. మళ్ళీ రూమ్ ముగిన క్యాన్సిల్ అవుతుందో ఏమో అని మేము మళ్ళీ టెన్షన్ పడ్డామన్నమాట. ఇంకా మా వారు లేదు చాలాసేపు అయింది మెసేజ్ వచ్చేసి, మనం ఫస్ట్ రూమ్ తీసుకొని ఆ తర్వాత లగేజ్లు పెట్టేసి మళ్ళీ భోజనానికి అయితే వద్దాము అన్నట్టుగా అన్నాడనమాట. ఇంకా సర్లే అన్నట్టుగా ఇంకా మళ్ళీ అక్కడ నుంచి అయితే రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్ కూడా చాలా బాగుండే. నాకైతే రూమ్ చూసాక చాలా సంతోషం వేసింది. ఇంకా లగేజ్లు అన్నీ కూడా అక్కడ పెట్టేసి మళ్ళీ అయితే కిందికి వచ్చాము. ఇంకా కాసేపు అయితే అలా ఒక రౌండ్ అయితే వేసేసి ఇంకా మేమైతే మళ్ళీ అన్నప్రసాదం తినడానికైతే వెళ్ళామన్నమాట. వెంగమాంబ సత్రంకి అయితే వెళ్ళాము. ఇంకా నాకు అక్కడ భోజనం చేయడం అంటే చాలా చాలా ఇష్టము. అలా భోజనం చేసే దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అక్కడ కూడా చాలా జనాలు ఉన్నారు. ఒక గంట సేపు అయితే నిల్చున్నాం లైన్లోన. ఆ తర్వాత లోపలికైతే వెళ్ళేసి ఇంకా స్వామివారి ప్రసాదం కడుపు నిండా అయితే తిన్నాము. ఆ రోజు పొద్దున్న నుంచి కూడా ఏమీ తినలేదు. ఎప్పుడో పొద్దున్న టికెట్స్ ఇచ్చాక బయటికి వచ్చాక ఒక కప్పు టీ తాగాము. దాంతోనే ఉన్నామన్నమాట ఆ రోజంతా కూడా. ఇంకా సాయంత్రం అయితే తినేసి ఇంకా రూమ్కి వచ్చేసరికి 5:30 అయ్యింది. 5:30కి రూమ్లో వచ్చి పడుకుంటే నెక్స్ట్ డే దాకా మాకు మెల్లుకునే రాలేదు. అంతలా అలసిపోయాం మేము. ఇంకా రాబోయే వీడియో కూడా స్వామివారి దర్శనం ఎలా అయింది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.